ఒకప్పుడు మాట్లాడలేకపోయిన గంప. ఎస్, తొక్కివేయబడ్డ వాళ్ళలో జోన్ 2 ఎవరంటే హైయెస్ట్ తొక్కివేయబడ్డవాడు నేనే. హైయెస్ట్ గా ఎలా తొక్కితే అలా లేచాను పైకి, ఎలా తొక్కితే అలా పైకి వచ్చాను. కారణం ఏంటి? ఏం లేదు. అది ఏంటో ఇక్కడ చెప్పదలుచుకుంది. ఇంతలో వెరీ సింపుల్ చెప్తాను, వెరీ సింపుల్ గా. హౌ టు బికమ్ ఎ లీడర్. నాయకుడు అంటే ఎవరో మీకు చెప్తాను బాస్, బాగా వినండి. వచ్చిపోయేవాడు నాయకుడు కాడు. బాబు సౌండ్ తగ్గించకు, వేసేస్తా. వచ్చిపోయేవాడు నాయకుడు కాడు, వచ్చిపోయేవాడు చచ్చిపోయేవాడు. వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవడమే లీడర్షిప్ బాస్. వచ్చిపోవడం కాదు. అదే రోజు కనుక సుభాష్ చంద్రబోస్ అనుకున్నది నిజమై ఉంటే ఈ రోజున ఇండియా అమెరికా కంటే 100 టైంల శక్తివంతమయ్యేది ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ గారి నిజం కాలేదు. లీడర్ అనేవాడు వీళ్ళందరూ కూడా ఇచ్చిపోయారు ఈ ప్రపంచం మీదకి. నేను మీతో మాట్లాడబోతుంది లీడర్ ఇన్ యూ. ఫస్ట్ ఇది చిన్నది, నీకేం తెలుసు? నీకు అది తెలుసు, తెలుగు వచ్చని చెప్పావు. అడిగితే రాదని చెప్పావు. మూడోది ఏంటంటే అది ఏందో తెలియదని సంగతి మీకు తెలియదు. అదే లీడర్షిప్. యూ హ్యావ్ ఇన్సైడ్ విచ్ ఇస్ బ్లైండ్, టోటలీ బ్లైండ్. తెలిస్తే రెండోది, తెలిస్తే ఇంకా మొత్తం తెలుసుకుంటే ఫస్ట్ది, తెలుసుకోవాలనుకుంటే రెండోది, ఏం తెలియకుంటే ఏం తెలియదో అది నీకేం తెలియదో, నీకేం తెలియదో నీకు అదేం తెలియదో నీకు తెలియకుంటే మూడోది. అదేందో మీకు తెలుసా? మనిషి అంతరంగం ఏదో మీకు తెలియదు అన్న సంగతి ఇప్పుడు నాకు మీరు చెప్పారు. అంటే అంతరంగం ఏంటో మీకు తెలియదన్న సంగతి ఇప్పుడు మీకు తెలిసింది అని మాకు చెప్పారు. అది రెండో పాయింట్. ఆలోచన చెప్పండి. అది తెలుసుకుంటే బ్రైట్నెస్ బాస్, అది తెలుసుకుంటే లైట్ బాస్, అది తెలియకుంటే అంధకారం బాస్. ప్రతి ఒక్కళ్ళు దాగున్నాడు లీడర్, కానీ అది ఏందో మనకు తెలియదు. అది ఒకసారి ఓపెన్ అయింది అనుకోండి, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. పంజాబ్లో జోన్ 1 జోన్ 2 వాళ్ళు ఎవ్రీ ఇయర్ టెక్స్లా అని ప్రోగ్రామ్ చేసుకుంటారు. టెక్స్లా ఇప్పుడు కాదు, 30 ఏళ్ళు చేస్తున్నారు. ఓ హిందీ మే బాత్ కడితే. ఈ తమిళనాడులో 4 జోన్లు నుంచి 4 జోన్లో 4 ప్రోగ్రాంలు పెడతారు. మొత్తం తమిళ్, ఒక్క ముక్క అర్థం కాదు నీకు. ఈ కన్నడ వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటారు, మహారాష్ట్ర వాళ్ళు ప్రోగ్రాం. మేమే వెళ్తాం దానికి. మళ్ళా ఎందుకు తెలుగు ఉండకూడదని ఎప్పటి నుంచో అనుకుంటుంటే లాస్ట్ 2 years బ్యాక్ మా జోన్ ప్రెసిడెంట్ గారు ఓన్లీ ఒక జోన్ గురించి చేయడం జరిగింది. కానీ ఎప్పుడో ఎంతో మంది తెలుగు వాళ్ళమందరం కలిసి, తెలుగు జేసీస్ అందరం కలిసి ఒక్క దగ్గర నాయకత్వ లక్షణాలు అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఆలోచించి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్, ఒక చక్కని ఈవెంట్ పేరే పాఠశాల. రైట్, చాలా హ్యాపీగా ఉంది. నేను వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీగా ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్, ఆర్ యూ రెడీ? గుడ్. చాలా హ్యాపీగా, చాలా సీరియస్ చూస్తున్నారు, అంత సీరియస్ చూస్తున్నారు. ఓకే, ఏంటి మన టాపిక్? ఏంటి అంటే ఏంటి? లీడర్. నేను లీడర్ అన్నాను, ఇక్కడ అందరిని చూపించాను. వాళ్ళందరూ లీడర్సా కాదా? కానీ మనకున్న లీడర్ అంటే ఏంటి? మన మైండ్లో ఉన్నది పొలిటికల్ దరిద్రం. ఓకే, పాపం ఈ పొలిటికల్ లీడర్స్లోకి జయప్రకాష్ నారాయణ వంటి వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్ చెప్పుతో కూడా వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి, అంత పవర్ఫుల్ రాజకీయ నాయకులు వాళ్ళు. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ పాలిటిక్స్, దట్ లీడర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీబడి అంటే మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్తున్నా, అచ్చు తెలుగులో. ప్రతి ఒక్కరిలో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నాయకుడే. కాకుంటే మనకు తెలియదు అది. ఎక్కడో దగ్గర తొక్కిపోయబడ్డాం, ఎక్కడో దగ్గర ఆగిపోయాం, ఎక్కడో దగ్గర ఇబ్బంది వచ్చింది, ఎక్కడో దగ్గర చిన్న బ్రేక్ ఇవ్వను. ఇంతకుముందు ప్రదీప్ అన్న నన్ను ఇంట్రడక్షన్ చేస్తే ఏమన్నా తెలుసా? ఒకప్పుడు మాట్లాడలేకపోయిన గంప. ఎస్, తొక్కివేయబడ్డ వాళ్ళలో జోన్ 2 ఎవరంటే హైయెస్ట్ తొక్కివేయబడ్డవాడు నేనే. రాజకీయాలలో జేసీ రాజకీయాలనిట. ఎస్ బాస్, నీకు లక్కీ బాస్, ఇప్పుడు కాంపిటీషన్ లేదు మీకు. హైయెస్ట్గా ఎలా తొక్కితే అలా లేచాను పైకి, ఎలా తొక్కితే అలా పైకి వచ్చాను. కారణం ఏంటి? ఏం లేదు. అది ఏంటో ఇక్కడ చెప్పదలుచుకుంది. ఇంతలో వెరీ సింపుల్ చెప్తాను, వెరీ సింపుల్గా. హౌ టు బికమ్ ఎ లీడర్. లీడర్ కావాలంటే ఫస్ట్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఓకేనా? ఈ సౌండ్ తక్కువ అన్న వాళ్ళకు చాలామంది తక్కువగా వాయిస్ ఇస్తున్నారు. ఈ వాయిస్ తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఏమీ తెలుసా? వాళ్ళ పర్సు సాయంత్రంలోగా పోవుగాక. అర్థం కాలేదా? ఆర్ యు రెడీ? ఓకే, ఇప్పుడు కొద్దిగా, ఎందుకంటే పర్సు వరకు వచ్చింది కాబట్టి సౌండ్ పెరిగింది. డన్.
ఇక కొంతమంది పర్సు నేను రూమ్లో పెట్టి వచ్చి అన్నారు, వాళ్ళ మొబైల్ ఫోన్లో వైరస్ వచ్చుగాక. ఓకే, నా శాపాలన్నీ ఫలిస్తాయండి. సౌండ్ ఇవ్వండి, గట్టిగా చక్కగా మాట్లాడండి. చిన్నగా మనం ఇక్కడ మాట్లాడుతూ అసలు వాట్ ఈస్ ద లీడర్, ఐ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. నేను ఈ జూనియర్ ఛాంబర్ ఒక దాంట్లోనే కాదు బాస్, ఫస్ట్ నాకు అసలు ఒక మనిషిగా తయారైంది, బాగా వినండి, నేను మనిషిగా తయారైంది అమ్మ కడుపులో. బయటకు వచ్చింది అమ్మ కడుపులో నుంచి, కానీ జీవితం అనే ప్రపంచం నేర్చుకున్న అమ్మ కడుపే నా జూనియర్ ఛాంబర్ బాస్. అక్కడి నుంచి బయటకు వచ్చాను. నా లోపల ఏముందో నాకు తెలియని నేను నేర్చుకున్న ఆర్గనైజేషన్ పేరు జూనియర్ ఛాంబర్. ఎంతోమంది ఈ ఆర్గనైజేషన్కు వస్తుంటారు, పోతుంటారు, వచ్చారు, పోయారు. బాగానండి, వచ్చారు, పోయారు, వస్తుంటారు, పోతుంటారు, వస్తారు, పోతారు. నాయకుడు అంటే ఎవరో మీకు చెప్తాను బాస్, బాగా వినండి. వచ్చిపోయేవాడు నాయకుడు కాడు. బాబు సౌండ్ తగ్గించకు, వేసేస్తా. వచ్చిపోయేవాడు నాయకుడు కాడు, వచ్చిపోయేవాడు చచ్చిపోయేవాడు. వస్తారు, తింటారు, పంటారు, తాగుతారు, ఇద్దరిని గంటారు, పోతారు. అర్థం కాలే, మళ్ళీ చెప్తా. మనుషులు ఎలా ఉంటారంటే వస్తారు, ఏం చేస్తారు, సౌండ్, పర్సు, తింటారు, ఇద్దరిని గంటారు, అదో పెద్ద పని. ఏం చేశాడంటే మాకు అమ్మాయి అబ్బాయి, నువ్వేం చేశాడు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అమ్మాయి పాటలు పడుతుంది, మా అబ్బాయి బాగా చదువుకుంటాడు. మీ అబ్బాయి అమ్మాయి, మా అమ్మాయి ఎంబీబీఎస్, మీ అబ్బాయి ఇంజనీర్. నువ్వేం చేసావురా, వీడు చేసింది ఇదే, వీడు చేసింది ఇదే. ఇది కాదు, వచ్చిపోవడము కాదు, ఇచ్చిపోవడమే లీడర్షిప్ బాస్. వచ్చిపోవడం కాదు. నాయకుడు అంటే ఏంటంటే ఇంతమంది చూపించిన వాళ్ళందరూ కూడా ఇచ్చిపోయేవాళ్ళు. ఇంతమంది గురించి అడిగారు కదా, ఎవరి గురించి అడిగినా నేను వాళ్ళ చరిత్ర చెప్పగలను. కానీ నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ గురించి 2 నిమిషాలు మాట్లాడి లీడర్షిప్ సెషన్ స్టార్ట్ చేస్తాను. 23 మార్చ్ మా సికింద్రాబాద్ చార్టర్ నైట్, అది ఇంపార్టెంట్ కాదు నాకు. 23 మార్చ్, ఎందుకంటే మా చాప్టర్లో ఎవరు అంత బాగా తెలుగు కలర్ ఉంటారు, ఎవరు రారు ఇక్కడికి. 23 మార్చ్ 1931, ఆ డేట్ మీకు తెలుసా? 23 మార్చ్ 1931 నాడు భగత్ సింగ్ గారిని ఉరిదీసిన రోజు. 22 మార్చి నాడు జైలర్ వచ్చాడు. ఎవరు జైలరు? భగత్ సింగ్ గారు జైలు ఎక్కడ ఉందో ఆ జైలర్ వచ్చాడు. రేపు మార్నింగ్ మీకు ఉరి ఉంది, మీరు తొందరగా రెడీ అండి, మిమ్మల్ని 4 o'clock మిమ్మల్ని ఉరిదీస్తాము, 4 o'clock ఉరిదీస్తాము. దిస్ ఈజ్ మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి వచ్చాను. కానీ ఒక విషయం చెప్పండి, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మేము ఒక లాస్ట్ కోరిక అడగాలి. మీ లాస్ట్ కోరిక చెప్పండి, రాసుకొని వెళ్తాను. మేము తీర్చాలని రూల్ ఏం లేదు, బేస్ తగ్గించు బాబు, తీర్చాలని రూల్ ఏం లేదు, కానీ మేము రాసుకోవాలి, మాకు వీలుంటే తీరుస్తాం. అతను చెప్తాడు, బాబు నువ్వు అన్నావు కదా రాసుకో, నన్ను ఉరిదీయద్దు అంటాడు. అది కుదరదు సార్, ఉరి కంపల్సరీ. ఒరే పిచ్చివాడా, నన్ను చంపొద్దనట్లేరా, నేను భయము పడడానికి పుట్టలేరా, భయ పెట్టడానికి పుట్టానురా, నేను చావుకు భయపట్టలేదురా, నన్ను చంపండి. ఉరిది చంపకండి రా, నన్ను కాల్చి చంపండి, తుపాకీతో కాల్చి చంపండి అంటాడు. అతను వెళ్ళి పైన అథారిటీ అడుగుతాడు. పైన అథారిటీ ఏమంటారంటే నో, హ్యాంగ్ టిల్ డెత్, ఉరి తీయాలి, చచ్చిపోయిన వరకు ఉరి తీయాలంటారు. వచ్చి తిరిగి వస్తాడు, సార్ వాళ్ళు మీ కోరిక అనుమతించలేదు సార్, నాకు చెప్పండి సార్, ఒక్కటి నా పర్సనల్ కోరిక, ఎందుకు మీరు ఉరి తీయొద్దు అన్నారు, ఎందుకు కాల్చమన్నారు? అతను చెప్తాడు, ఒరే ఉరి తీస్తే నన్ను వేలాడ తీస్తారు, చేతులు వెనకకు విరిచి కడతారు, కాళ్ళకు బరువు కడతారు, గొంతుకు తాడు ఉంటుంది, కళ్ళు కనపడవు, అటువంటి చావు నాకు వద్దురా, గాల్లో చచ్చిపోతాను, నన్ను చంపండి, కాల్స్తూ చంపండి, కాల్చి చంపినప్పుడు నీ డ్యూటీ నువ్వు నెరవేరుస్తున్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను. నంబర్ 1, నీవు నన్ను కాలుస్తున్నప్పుడు నా 2 చేతులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఒక చెయ్యి సుఖదేవుని పట్టుకుంటాను, ఒక చెయ్యి రాజ్గురుని పట్టుకుంటాను. నేను చనిపోతున్నప్పుడు మా ముగ్గురు గొంతులు ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఆ గొంతుల్లో నుంచి ఒకటే ఒక శబ్దం వస్తుంది, మీరు కూడా ఆన్సర్ ఇవ్వండి, భారత్ మాతాకే. మా ముగ్గురు నుంచి ఒకటి శబ్దం వస్తుంది లాస్ట్ వరకు. మీరు కాల్చి చంపుతూ ఉంటే రక్తం వెళ్ళి నా భూమిలో కలుస్తుంది రా, లక్షలాది మంది భగత్ సింగ్లు పుడతారా.
నేను గాల్లో చచ్చిపోనురా, నేను గాల్లో చచ్చిపోను, నా భర్తమాత ఒడిలో పడుకొని చచ్చిపోతానురా, అటువంటి చావు నాకు కావాలరా, నన్ను గాల్లో చంపి చావు నాకు వద్దురా అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అంత గొప్ప వాళ్ళు మన గురించి సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం మిత్రమా. అటువంటి భగత్ సింగ్ను ఎప్పుడైతే ఊరు తీశారో కొన్ని వేలాది మంది జైలు ముందుకు వచ్చారు. ఆ రోజు గొడవైతుందని తెలవగానే ఆ బ్రిటిష్ గవర్నమెంట్ భగత్ సింగ్ గారిని వెనక నుంచి గోడ పగలగొట్టి తీసుకెళ్ళి దూరంగా ఉన్న ఈ ముగ్గురిని కూడా తీసుకెళ్ళి దూరంగా ముక్కలు ముక్కలుగా నరికి కాల్చి పడేశాను అన్న. దిస్ ఈస్ మన కంట్రీ ఇంత అద్భుతంగా ఉందంటే ఒకప్పుడు సాక్రిఫైస్ చేసిన గొప్ప నాయకులు బాస్, గొప్ప నాయకులు. అదే రోజు కనుక సుభాష్ చంద్రబోస్ అనుకున్నది నిజమయ్యుంటే ఈ రోజున ఇండియా అమెరికా కంటే 100 టైంల శక్తివంతమయ్యేది ఉండేది. సుభాష్ చంద్రబోస్ గారి నిజం కాలేదు. లీడర్ అనేవాడు వీళ్ళందరూ కూడా ఇచ్చిపోయారు ఈ ప్రపంచం మీదకి. నేను మీతో మాట్లాడబోతుంది లీడర్ ఇన్ యూ. హాయ్ హాయ్ నాయక. నాకు చెప్పండి, మీకు కొంతమంది నచ్చిన లీడర్స్ నేను పెట్టేశాను కదా ఇక్కడ స్క్రీన్ మీద. మీకు నచ్చిన లీడర్స్ కొంతమంది చెప్పండి. ఇప్పుడు లీడర్షిప్లో ఉన్న బేసిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు తెలుగు వచ్చి అనుకుంటున్నారు, అమ్మా you know that you are thinking that you know Telugu, but you don't know what you don't know. You still know what you know. ఇంగ్లీష్ అంత ఈజీగా ఉంటుంది, తెలుగులో మాట్లాడడం చాలా కష్టం. మీకేం తెలుసు అంటే మీకేం తెలుసో మీకు అదే తెలుసు. అర్థం కాలేదా? ఏం తెలుసు మీకు? మీకేం తెలుసా? ఏం తెలుసు? బాస్ వినండి, లీడర్షిప్ ఎక్కడ దాగుందో చూపిస్తాను. మీకేం తెలుసు అంటే రైట్, ఏం తెలుసు మీకు? కాదు, ఏం తెలుసో మీకు అదే తెలుసు. వెరీ సింపుల్. కానీ మీకు ఏమి తెలియదో మీకు అది తెలుసు. మూడోది, మీకేం తెలియదో మీకు అది తెలియదు. అర్థమైందా? అర్థమైనట్టు అనిపిస్తుందా? ఫస్ట్ ఇది చిన్నది, నీకేం తెలుసు నీకు అది తెలుసు. తెలుగు వచ్చని చెప్పావు, అడిగితే రాదని చెప్పావు. మూడోది ఏంటంటే అది ఏందో తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు. అదే లీడర్షిప్. యూ హ్యావ్ ఇన్సైడ్ విచ్ ఇస్ బ్లైండ్, టోటలీ బ్లైండ్. తెలిస్తే రెండోది, తెలిస్తే ఇంకా మొత్తం తెలుసుకుంటే ఫస్ట్ది, తెలుసుకోవాలనుకుంటే రెండోది, ఏం తెలియకుంటే ఏం తెలియదో అది నీకేం తెలియదో నీకేం తెలియదో నీకు అదేం తెలియదో నీకు తెలియకుంటే మూడోది, అదేందో మీకు తెలుసా? బాస్ ఆ మూడో దానికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తే, ఈ ఒక ఉంగరం ఇస్తాను, ఇది మా నాన్నగారు ఇచ్చారు నాకు, చాలా ప్రేమగా ఇస్తాను. మీకేం తెలియదో కూడా చెప్పాలి. చెప్తే ఈ ఉంగరం ఇస్తాను. సరే 2 ఉంగరాలు, ఇది మా మామగారు ఇచ్చారు. ఇది హైదరాబాద్, ఇది రాజమండ్రి, 2 ఇస్తాయి. ఇది జోన్ 12, జోన్ 4. హలో, మర్చిపోయారు. హలో, మనిషి అంతరంగం ఏదో మీకు తెలియదు అన్న సంగతి ఇప్పుడు నాకు మీరు చెప్పారు. అంటే అంతరంగం ఏంటో మీకు తెలియదు అన్న సంగతి ఇప్పుడు మీకు తెలిసింది అని మాకు చెప్పారు. అది రెండో పాయింట్. ఆలోచన చెప్పండి. అది తెలుసుకుంటే బ్రైట్నెస్ బాస్, అది తెలుసుకుంటే లైట్ బాస్, అది తెలియకుంటే అంధకారం బాస్. ప్రతి ఒక్కళ్ళు దాగున్నాడు లీడర్, కానీ అది ఏందో మనకు తెలియదు. అది ఒకసారి ఓపెన్ అయింది అనుకోండి, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. టిల్ 1992 ఐ డోంట్ నో వాట్ ఈజ్ వాట్. నా లైఫ్ నేను చూసుకునేవాడిని, నా జీవితం నేను చూసుకునేవాడిని, నా జాబ్ నేను చూసుకునే, LIC ఎంప్లాయ్ నేను. అంతకంటే కేలేదు నాకు. ఈ మధ్యలో మాస్టర్ కీ అని భారత్ టీవీ వాళ్ళు ఒకటి పెడితే దాంట్లో పెట్టాను, మీకు చూసారు ఉంటారు, ఎవరు చూసారా? భారత్ టీవీ వాళ్ళు దాంట్లో చెప్పాను క్లియర్గా. సో ఐ డోంట్ నో, నా లైఫ్ నాకు తెలియదు. 92 బాస్, 92 ఐ డోంట్ నో. 92లో నాకు ఎవరో చెప్పారు ఇట్లా, జేసీస్ అన్న. జేసీస్ అంటే నేను జీసస్ నేను చేరని చెప్పినాను. అంటే నాకు తెలియదు కదా, ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ రిలీజన్. జీసస్, ఐ డోంట్ లైక్ జీసస్. అది కాదురా బాబు, జేసీస్ రా, జేఏసీ. జేసీ అంటే జూనియర్ ఛాంబర్ అని చెప్పారు. నాకు తెలిసి చెప్తున్నాను, ఓపెన్గా మీరు ఏం ఫీల్ కావద్దు, ఓకే? అందరూ జేసీస్లో చేరమని పిలుస్తారు, నేను చేరుతానని వెళ్ళాను. హలో, నేను చేరుతామని వెళ్ళానమ్మా. వాళ్ళు దాన్ని చూశారు. యూఆర్ ఫ్రమ్
ఎల్ఐసీలో పనిచేస్తుండ, ఇక్కడ పాలసీలు ఏమయ్యారని చెప్పాడు. నా లైఫ్ స్టార్టింగ్ నుంచి అన్ని బౌన్సర్సే. అలా కాదండి, నేను ఇక్కడ నేర్చుకున్నాను, ఇక్కడ ఏం నేర్పారు అని కాదా, చెప్పారు పెద్ద మనిషి అని చెప్పింది, వచ్చారు ఏమైనా ఏం చెక్ తెచ్చామో క్యాష్ తెచ్చామన్నారు. అంటే ఆ మొహం అలా కనిపిస్తుంది నాకు. ఎందుకన్నా మంచిది చెక్ క్యాష్ అని, కాబట్టి క్యాష్ లోపల పెట్టుకొని చెక్ ఇచ్చిన వాళ్ళకు, బాగా లేకుంటే ఫెయిల్ చేయొచ్చు కదా అని. హలో, వింటున్నారా? అంటే ఎటువంటి లైఫ్లో నుంచి ఒకరొకరు ఈ రంగంలో జరిగిందో మీకు చెప్తున్నాను బాస్. మనకు తెలియదు ఏందో మనకు తెలియదు, తెలుసుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఉంటుంది. మనకున్న క్వాలిటీస్ మనకు తెలియదు, ఆ తెలుసుకుంటే అద్భుతాలు జరుగుతాయి బాస్. ఫస్ట్ తెలుసుకోవాల్సింది తెలుసా, నీవు ప్రదీప్ అన్న చెప్పిన క్లాసు అర్థమైందా? అనండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రదీప్ అన్న ఏం చెప్పిండో 2 నిమిషాలు చెప్పాలి. యా, కమాన్. హౌ మెనీ ఆర్ రెడీ? 1 2 3 4 5 5 5 5 5 మళ్ళీ పోయినా ఏంటి? 5 1 2 3 4 ఏమైనాయి, ఒకటి పోయింది. 5 5 5 5 కంగ్రాచులేషన్స్ అన్న, నీ క్లాస్ 5 అర్థమైంది. విన్నారు, ఆలకించారు, అర్థమైంది, చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా బాస్, గుడ్ న్యూస్ చెప్పాలా బ్యాడ్ న్యూస్ చెప్పాలా? తొందరగా చెప్పండి. బ్యాడ్ న్యూస్ ఫస్ట్, గుడ్ న్యూస్ ఫస్ట్? చెప్పండి తొందరగా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ 5గురిని పిలువను. గుడ్ న్యూస్ ఏంది? గుడ్ న్యూస్ ఏంటి? ఇలా అని తెలుసుంటే నేను కూడా చేయలేబడుతుంటే సార్. చూడండి బాస్, ప్రదీప్ అన్న చెప్పింది మొత్తము వెళ్ళి మీ ఇంట్లో చెప్పమంటే చెప్తారా చెప్పరా? తమ్ముడికి చెప్పమంటే, పిల్లలకు చెప్పమంటే, ఫ్రెండ్స్కి చెప్పమంటే, వాడు వెళ్ళితున్నా బలందు కూర్చొని చెప్తారు. వాళ్ళకి చెప్పడానికి భయము లేనిది, వాళ్ళకి చెప్పడానికి నీకు జంకు లేనిది, వాళ్ళకి చెప్పడానికి మొహమాటం లేనిది, వాళ్ళకి చెప్పడానికి నీకు షై అనేది లేనిది, వాళ్ళకి చెప్పడానికి నీకు ఎటువంటి మొహమాటం అనేది లేనిది ఈరోజు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి?